అంగారక గ్రహానికి ఉన్న రెండవ అత్యంత వెలుపలి చిన్న ఉపగ్రహం డీమోస్. దీన్ని అన్న ఆయన ఫోబోస్ గురించి అందరూ మాట్లాడుకుంటారు, కానీ డీమోస్ వెనుక ఉన్న వింతలు, ఎవరికీ తెలియని ఆసక్తికరమైన రహస్యాలు చాలా ప్రత్యేకమైనవి. అవేంటో చూద్దాం. సౌర కుటుంబంలోని అత్యంత చిన్న ఉపగ్రహాల్లో ఒకటి. డీమోస్ ఎంత చిన్నదంటే దీని సగటు వ్యాసార్థం కేవలం 6.2 కిలోమీటర్లు మాత్రమే. అంటే మొత్తం వెడల్పు సుమారు 12 నుండి 15 కిలోమీటర్లు. మన దేశంలోని ఒక పెద్ద నగరం అంత పరిమాణం కూడా దీనికి లేదు. సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల సహజ ఉపగ్రహాలన్నిటిలోకి ఇది అత్యంత చిన్న వాటిలో ఒకటి. ఫోబోస్ లేదా మన చంద్రుడి ఉపరితలాన్ని చూస్తే పెద్ద పెద్ద గుంతలు, గరుగ్గా ఉండే రాళ్ళు కనిపిస్తాయి. కానీ డీమోస్ ఉపరితలం చాలా స్మూత్గా, నునుపుగా కనిపిస్తుంది. దీనికి కారణం డీమోస్ పై గురుత్వాకర్షణ శక్తి ఎంత తక్కువగా ఉంటుందంటే ఏదైనా ఉల్క వచ్చి దీన్ని ఢీకొట్టినప్పుడు లేచిన ధూళి మరియు శకలాలు తిరిగి కింద పడకుండా అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయి. మిగిలిన సన్నటి ధూళి దీనిపై ఉన్న గుంతలను పూర్తిగా పూడ్చేసి దీనికి ఒక నునుపైన రూపాన్ని ఇచ్చింది. డీమోస్ అంగారకుడికి చాలా దూరంలో ఉంటుంది. ఇది అంగారకుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడానికి 30 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. విచిత్రం ఏంటంటే అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం దీనికి దాదాపు సమానంగా ఉంటుంది. ఇందువల్ల అంగారకుడి పైనుంచి చూసే వ్యక్తికి డీమోస్ ఆకాశంలో చాలా నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇది తూర్పున ఉదయించి పడమరన అస్తమించడానికి దాదాపు 2.5 రోజులు పడుతుంది. ఫోబోస్ నెమ్మదిగా అంగారకుడికి దగ్గరవుతూ భవిష్యత్తులో నాశనం కాబోతుంటే డీమోస్ కథ దానికి పూర్తిగా రివర్స్. డీమోస్ నెమ్మదిగా అంగారక గ్రహం నుండి దూరంగా జరిగిపోతోంది. భూమి నుండి మన చంద్రుడు దూరం జరుగుతున్నట్టే. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇది అంగారకుడి గురుత్వాకర్షణ బంధాన్ని తెంచుకొని అంతరిక్షంలోకి ఒక స్వతంత్ర గ్రహశకలంలా వెళ్ళిపోయే అవకాశం ఉంది. మనం భూమి నుండి చంద్రుని చూస్తే ఎంత పెద్దగా వెలుతురుగా కనిపిస్తాడో తెలిసిందే. కానీ ఒకవేళ మీరు అంగారక గ్రహంపై నిలబడి డీమోస్ను చూస్తే అది మనకు చంద్రుల్లా అస్సలు కనిపించదు. ఆకాశంలో మిగిలిన నక్షత్రాల కంటే కాస్త ఎక్కువ ప్రకాశవంతంగా మెరిసే ఒక చిన్న చుక్కలాగా మాత్రమే కనిపిస్తుంది. డీమోస్పై గురుత్వాకర్షణ శక్తి ఎంత తక్కువ అంటే మీరు అక్కడ నిలబడి కేవలం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి పైకి దూకినా సరే మీరు ఆ ఉపగ్రహాన్ని దాటి అంతరిక్షంలోకి ఎగిరిపోతారు. అక్కడ ఎస్కేప్ వెలాసిటీ చాలా తక్కువ. గ్రీకు పురాణాల ప్రకారం డీమోస్ అంటే టెర్రర్ అని అర్థం. యుద్ధ దేవత అయిన మార్స్ కుమారుడే ఈ డీమోస్. అంగారక గ్రహానికి ఉన్న 2 ఉపగ్రహాల్లో ఫోబోస్ పెద్దది. గ్రహానికి అత్యంత సమీపంలో ఉంటుంది. దీనికి పూర్తి భిన్నంగా డీమోస్ పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటూ గ్రహానికి చాలా దూరంలో కక్షను కలిగి ఉంటుంది. ఫోబోస్ ఉపరితలం అంతా పెద్ద పెద్ద గుంతలు, ఒత్తిడి వల్ల ఏర్పడిన గీతలతో గరుగ్గా ఉంటే డీమోస్ ఉపరితలం మాత్రం సన్నటి ధూళి వల్ల చాలా నునుపుగా కనిపిస్తుంది. అంగారకుడి చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తి చేయడానికి ఫోబోస్కు కేవలం 7 గంటల 39 నిమిషాలు మాత్రమే పడుతుంది. అందువల్ల ఇది రోజుకు 3 సార్లు వేగంగా ఆకాశంలో తిరుగుతూ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ డీమోస్ ఒక ప్రదక్షిణకు 30 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటూ ఆకాశంలో కేవలం ఒక చిన్న నక్షత్రంలా మెరుస్తూ ఉదయించి అస్తమించడానికి 2.5 రోజులు పడుతుంది. వీటన్నిటికంటే పెద్ద వ్యత్యాసం ఏంటంటే ఫోబోస్ నెమ్మదిగా అంగారకుడికి దగ్గరవుతూ కొన్ని కోట్ల సంవత్సరాల్లో ముక్కలైపోయే ప్రమాదంలో ఉంటే డీమోస్ మాత్రం నెమ్మదిగా గ్రహానికి దూరంగా జరిగిపోతూ భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్ళిపోయే మార్గంలో ఉంది. డీమోస్ పుట్టుక రహస్యాన్ని ఛేదించడానికి జపాన్ స్పేస్ ఏజెన్సీ మార్షియన్ మూన్స్ ఎక్స్ప్లోరేషన్ MMX అనే ఒక ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాన్ని సిద్ధం చేస్తోంది. ఇక ఈ మిషన్ ఫోబోస్, డీమోస్ రెండింటిని అత్యంత సమీపం నుండి పరిశోధించడమే కాకుండా ఫోబోస్ ఉపరితలం నుండి మట్టి నమూనాలను సేకరించి తిరిగి భూమికి తీసుకురానుంది. ఇది విజయవంతమైతే డీమోస్ గురించి మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన హోప్ నౌక డీమోస్కు కేవలం 100 కిలోమీటర్ల సమీపంలోకి వెళ్లి అత్యంత స్పష్టమైన చిత్రాలను తీసింది. అంతకు ముందు వరకు శాస్త్రవేత్తలు డీమోస్ను ఒక గ్రహశకలమని భావించేవారు. కానీ హోప్ ప్రోబ్ పంపిన డేటా ప్రకారం డీమోస్లోని పదార్థాలు అంగారక గ్రహంలోని పదార్థాలను పోలి ఉన్నాయి.
అంటే ఇది ఎక్కడో పుట్టి ఇక్కడికి రాలేదని, అంగారకుడి నుంచి ఇది ఏర్పడి ఉంటుందనే బలమైన ఆధారాలు లభించాయి. శాస్త్రవేత్తలు భవిష్యత్తులో మనుషులను అంగారక గ్రహం మీదికి పంపాలని చూస్తున్నారు. అయితే నేరుగా అంగారకుడిపై ల్యాండ్ అవ్వడం కంటే దాని ఉపగ్రహమైన డీమోస్ పై మొదట ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడం సులువని భావిస్తున్నారు. ఎందుకంటే దీనిపై గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ కాబట్టి ఇక్కడికి నౌకలను ల్యాండ్ చేయటం, మళ్ళీ ఇక్కడి నుండి టేకాఫ్ చేయటం చాలా సులభం మరియు తక్కువ ఇంధనం ఖర్చవుతుంది. డీమోస్కు ఎటువంటి వాతావరణం లేదు. దీనివల్ల అక్కడ ఎలాంటి గాలి లేదా శబ్దాలు ప్రయాణించలేవు. పైగా దీనిపై ఎలాంటి అయస్కాంత క్షేత్రం కూడా లేదు. ఒకవేళ మీరు డీమోస్ పై నిలబడితే పక్కనే ఉన్న భారీ అంగారక గ్రహం చాలా నిశ్శబ్దంగా ఒక పెద్ద గోళంలా ఆకాశంలో కనిపిస్తుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం చిన్న చిన్న ఉల్కలు డీమోస్ను ఢీకొట్టినప్పుడు లేచే సన్నటి ధూళి కణాలు దాని తక్కువ గురుత్వాకర్షణ శక్తి వల్ల అంతరిక్షంలోకి విసిరివేయబడతాయి. ఈ ధూళి అంతా కలిసి డీమోస్ తిరిగే కక్ష పొడవునా ఒక కంటికి కనిపించని సన్నటి వలయంలాగా ఏర్పడుతుంది. అంగారకుడి చుట్టూ ఉన్న ఈ ధూళి వలయాన్ని గుర్తించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అంగారక గ్రహానికి ఉన్న ఈ రెండు ఉపగ్రహాలు ఫోబోస్, డీమోస్ సౌర కుటుంబంలోని అత్యంత విచిత్రమైన జంటగా నిలుస్తాయి. ఫోబోస్ గ్రహానికి అతి దగ్గరగా ఉంటూ విపరీతమైన వేగంతో తిరుగుతూ చివరికి అంగారకుడి చేతిలోనే ముక్కలైపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక దురదృష్టవంతమైన ఉపగ్రహం. డీమోస్ గ్రహానికి దూరంగా చాలా ప్రశాంతంగా తిరుగుతూ భవిష్యత్తులో అంగారకుడి బంధం నుండి విముక్తి పొంది అంతరిక్షంలోకి ఒంటరిగా ప్రయాణించాలనుకుంటున్న ఒక స్వతంత్ర ఉపగ్రహం. పరిమాణంలోని చిన్నవే అయినప్పటికీ భవిష్యత్తులో మానవుడు అంగారక గ్రహంపై అడుగుపెట్టడానికి ఇవి రెండు కీలకమైన మైలురాళ్లుగా మారబోతున్నాయి. వీటిపై జరిగే పరిశోధనలు కేవలం అంగారకుడి గురించే కాకుండా మన సౌర కుటుంబం ఎలా ఏర్పడిందనే రహస్యాలను కూడా మనకు అందిస్తాయి.